రండి, మీకు నేను గుగ్ని చేసి చూపిస్తాను. దీనికోసం అరకిలో మటర్ తీసుకుంటున్నానండి. ఈ అరకిలో మటర్ నైట్ నానబెట్టుకొని ఉంచుకోవాలి. బాగా వాష్ చేసి నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా బాగా వాష్ చేసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి. వాటర్ వేసి పెట్టి ఉంచుకుంటాను. దీన్ని మార్నింగ్ కర్రీ చేస్తాను అండి. మార్నింగ్ అయిపోయింది చూడండి, ఇలా పొంగులో వచ్చింది. దీన్ని మళ్ళీ కడుక్కోవాలి. గ్యాస్ ఆన్ చేసుకుంటున్నా. పెట్టుకుంటున్నా. దీనికి ఎంతవరకు వాటర్ వేయాలి. వాటర్ వేసుకుంటున్నానండి. దీంట్లో 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నానండి. దీన్ని మూత పెట్టుకొని సిటీలు వేసుకుంటాను. నేను 4 సిటీలు వేసుకుంటానండి. ఇలా 4 సిటీలు వేసుకున్నానండి. గుగ్ని కోసం కావాల్సిన పదార్థాలు ఇవ్వండి. ఫస్ట్ నేను ఈ పచ్చిమిర్చిని దీంట్లో వేసుకుంటున్నా మిక్సీ గ్రైండర్లో. తర్వాత ఇక్కడ పెద్ద 2 ఆనియన్స్ ఉన్నాయండి, కొద్దిగా వేస్తున్నా. ఇక్కడ 2 టొమాటోస్ ఉన్నాయండి, గ్రైండర్లో వేస్తున్నా మిక్సీ గ్రైండర్లో. వీటన్నిటిని బాగా గ్రైండ్ చేసుకుంటాను. ఇంకా ఈ ఆనియన్ ఇక్కడ ఉందండి, దీన్ని ఫ్రై చేసి వేస్తాను. 1 లెమన్ అండి, కొద్దిగా కొత్తిమీర, తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటాను. 2 స్పూన్స్. ఇక్కడ శనగలు చూడండి బాగా ఉడికిపోయాయండి, చూసారా ఇలా బాయిల్ అయిపోయాయి. ఇక్కడ నేను గ్యాస్ ఆన్ చేసుకున్నానండి. ఆనియన్ వేసుకున్నాను, మసాలాలో 1 ఆనియన్ వేసుకున్నానండి. మసాలాను దీంట్లో వేస్తాను. పేస్ట్ చేసి ఉంచుకున్న టమాటో, ఆనియన్, చిల్లీస్ ఇందులో వేసాను. దీంట్లోనే 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. బాగా ఫ్రై చేస్తాను. ఈ మసాలాలోనే కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి. ఫస్ట్ శనగల్లో వేసుకున్నాం కదా మటర్లో, 1 స్పూన్ వేసాను. పసుపు 2 స్పూన్స్ వేసుకున్నానండి. బాగా ఫ్రై చేస్తాను మసాలాని. ఇలా ఫ్రై అవుతున్న దీంట్లో 2 స్పూన్స్ జీరా పౌడర్ వేసానండి, జీలకర్ర గుండ. పచ్చిమిర్చిని మసాలాలో కొట్టుకున్నాను కదా, ఇప్పుడు 1 స్పూన్ మాత్రం వేసాను, చూసుకొని వేసుకుంటానండి. కారం బాగా మిక్స్ చేస్తాను. ఇలా ఫ్రై అయిన ఈ మసాలాలో కొద్దిగా వాటర్ వేసుకుంటానండి. వేసుకొని బాగా బాయిల్ చేసుకుంటాను. మసాలా పచ్చిదనం పోతుంది. ఇలా చూసారా ఆయిల్ ఎలా బయటకు వచ్చిందో, వాటర్ అయిపోయింది. నేను శనగల్ని ఇందులో వేసుకుంటున్నానండి. బాయిల్ చేసుకుని ఉంచుకున్న మటన్ని దీంట్లో వేసుకున్నాను. ఇలా ఈ శనగల కూర చాలా చిక్కగా అయిపోతుందండి. అందుకోసం దీనికి కొద్దిగా వాటర్ వేడి చేసుకుని వేసుకుంటాను. దీంట్లో శనగల కూరలో వాటర్ ఆరబెట్టి వేసుకుంటున్నానండి. కొత్తిమీర వేస్తున్నా, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర. తర్వాత లెమన్ కూడా వేస్తున్నానండి. చూపించాను కదా లెమన్.
మరుగుతున్న ఈ కర్రీలో కొద్దిగా గరం మసాలా వేస్తున్నానండి. రెడీ అయిపోయింది మన గుగ్ని కర్రీ. చూసారా, దీన్ని పుట్టిది తినాలనుకుంటే అన్నీ మిక్స్ చేసుకొని వేసుకొని నేను మీకు చూపిస్తున్నాను. ఇలా పెట్టుకున్న ఈ కర్రీలో కొద్దిగా చనాచూరు వేస్తానండి, ఇంకా మిక్చర్ వేసాను, కొద్దిగా ఆనియన్స్ వేసానండి. ఇలా ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. కొద్దిగా దోసకాయ ముక్కలు వేసుకున్నాను, కొద్దిగా క్యారెట్ని తురుము పెట్టి వేసుకున్నానండి. కొద్దిగా సాస్ వేసుకుంటానండి. దీన్ని స్నాక్స్లా తిన్నా బాగుంటుంది, చపాతీతో తిన్నా బాగుంటుందండి. ఇలా మిక్స్ చేసుకొని దీనిపైన కొద్దిగా కొత్తిమీర ఆకులు వేసుకున్నాను. చూసారా, మన ఎమ్మి గుగ్ని రెడీ అండి. ఇలా తిని చూడండి, చాలా బాగుంటుంది. చూడండి, వేడి వేడి పొరోటాతో గుగ్ని కర్రీ కంప్లీట్. బాయ్ బాయ్.